మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2012లో ఉపాసనను రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులు ఇటీవల 11వ వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. ఈ జంట ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఉపాసన ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చాలా యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర సంగతులు షేర్ చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ఉపాసన వ్యాపార రంగంలోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్ కావాలని అనుకుంది. ఇందుకోసం కావాల్సిన స్టడీ కూడా పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో జనరల్ మేనేజర్గా చేరింది. ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. ఉపాసన తన స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇక ఉపాసన విద్యాభ్యాసం విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో పట్టా అందుకుంది. ఆమె చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్లో ఉన్నత పదవితో పాటు బీ పాజిటివ్ అనే మ్యాగజైన్కు ఎడిటర్ ఇన్ చీఫ్గా కూడా కొనసాగుతుంది. ఇక అలానే కామినేని కుటుంబ ఆరోగ్య పథకం బీమా కంపెనీ అయిన టీపీఏ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉపాసన ఉన్నారు. ఇక ఆమె తండ్రి అనిల్ కామినేని కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఉపాసన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా కూడా కొనసాగుతుంది. ఆమె స్వంత నికర ఆస్తుల విలువ 1130 కోట్లు. అదే సమయంలో రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్ల రూపాయలు. ఉపాసన కామినేని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. వ్యాపార దిగ్గజం శ్రీ ప్రతాప్ రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 21,000 కోట్లు. భారతదేశంలోని 100 మంది బిలియనీర్స్లో ఆయన కూడా ఒకరు. అపోలో హాస్పిటల్స్ మార్కెట్ వాల్యూ 70,000 కోట్లు. ఉపాసన తల్లిదండ్రులు అనిల్ కామినేని, శోభన కామినేని. అనిల్ 9 కంపెనీలలో భాగస్వామిగా ఉన్నారు. శోభన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన వీడియోలు అభిమానులకు మంచి అనుభూతిని పంచుతుంటాయి. తన అభిమాన నటుడు కుటుంబంలో సభ్యుల మధ్య ఉండే ప్రేమలను చూసి ఫ్యాన్స్ పొంగిపోతుంటారు. వారి మధ్య అనుబంధాలను స్ఫూర్తిగా తీసుకుంటారు. సంక్రాంతి పండుగ కానీ, దీపావళి కానీ, దసరా కానీ, అలాగే రాఖీ పండుగ సమయంలో ఇంట్లో జరుపుకున్న వేడుకలను చిరంజీవి స్వయంగా తన అభిమానులకు షేర్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో తన ఫ్యామిలీ మెంబర్స్తో మెగాస్టార్ గడిపిన క్షణాలు నిజంగా అందరికీ మంచి ఫీలింగ్ కలుగజేస్తాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టే కార్యక్రమం ఫన్నీగా జరిగింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి తల్లిగారు అంజనీదేవి, సతీమణి సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు కలిసికట్టుగా పచ్చడి పెట్టే కార్యక్రమాన్ని వినోదంగా కొనసాగించారు. సురేఖ స్వయంగా ఆవకాయ పచ్చడి పెట్టే పనుల్లో స్వయంగా భాగమయ్యారు. అప్పుడే కోడలు ఉపాసన వచ్చి ఆ కార్యక్రమాన్ని మరింత ఫన్ చేసింది. సురేఖ ఆధ్వర్యంలో ఆవకాయ పచ్చడి పెట్టే విధానాన్ని ఉపాసన వీడియో తీస్తూ అందరినీ ఆటపట్టించింది. అత్తమ్మ అంటూ వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నారు అని అడిగింది. దాంతో ఉపాసన క్యా బోల్ రహే హో అంటూ అడిగింది. దాంతో నాకు హిందీ అసలే రాదు అని నవ్వుతూ పనుల్లో మునిగిపోయింది. ఇంటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ను పలకరిస్తూ హాయ్ ఆంటీ, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ అంటూ మాటలు కలిపింది. ఇక చిరంజీవి అమ్మగారైన అంజనీదేవితో మాట్లాడుతూ ఏంటి నాయనమ్మ ఇంత సీరియస్గా ఉన్నారు అని ఉపాసన అంటే సీరియస్ ఏమీ లేదు, పని లేక ఇలా కూర్చున్నాను అని సమాధానమిచ్చారు. అయితే మీ కోడలు పికిల్స్ సరిగా చేయడం లేదా అని ఉపాసన అడిగితే నీవు ఇంటికి కోడలి పిల్లగా ఉన్నావు అంటూ సమాధానం చెప్పింది. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. కళారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ముర్ము నుంచి అవార్డు అందుకున్నారు. దీంతో చిరంజీవికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కూతురు సుష్మిత, రామ్ చరణ్, ఉపాసనలు పాల్గొన్నారు. కాగా ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్లో చిరంజీవికి ఒక చిన్న ఫోటోషూట్ను నిర్వహించారు. ఈ సమయంలో కోడలు ఉపాసన మామయ్య చిరుని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఓ వీడియోలో క్లింకారా నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి మామయ్య అంటూ చిరంజీవిని ఉపాసన ప్రశ్న అడిగింది. తాను నీకు మరో ప్రతిరూపం అంటూ చిరు సమాధానం ఇవ్వగా దానికి ఉపాసన అది కాదు మామయ్య, మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మా ఇద్దరి తాతయ్యలు పద్మవిభూషణ్ గ్రహీతలు అంటూ చెప్పుకొచ్చింది. ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డి 2010లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. మరో వీడియోలో ఈరోజు మీ ఫీలింగ్స్ ఏంటి మావయ్య అని అడిగింది.
ఓ మంచి కోడలు నాకు క్లింకర్ అని మనవరాలుగా ఇచ్చిన తర్వాత అంతకు మించిన పెద్ద అవార్డు ఏముంటుంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవితో ఉపాసన ఇంత సరదాగా ఉండడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మెగా కోడలు అందరితో భలే సరదాగా ఉంటుంది కదా అంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన వార్త అయితే మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.